హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు త్రిదేవి కుకింగ్ ఛానల్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ సమ్మర్ స్పెషల్ మామిడికాయ పులిహోర. మామిడికాయ పులిహోర చేయడానికి ముందుగా కావాల్సిన పదార్థాలు: పచ్చి మామిడికాయ, పచ్చిమిర్చి, ఎండుమిరపకాయలు, ఆవాలు, మెంతులు, పచ్చిశనగపప్పు, పల్లీలు, కరివేపాకు. ఒక ప్యాన్లో 2 గరిటెలు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 1 స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిటపటలాడాక 1/2 స్పూన్ మెంతులు, 1 స్పూన్ పచ్చిశనగపప్పు, పల్లీలు వేసుకోవాలి. పల్లీలు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఎండుమిరపకాయలు కొద్దిగా ఫ్రై అయ్యాక పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి. మొత్తం బాగా కలుపుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇప్పుడు అన్నిటినీ బాగా కలుపుకోవాలి. 1/2 స్పూన్ ఇంగువ పౌడర్ వేసుకోవాలి. ఇంగువ వేయడం వల్ల మంచి స్మెల్ వస్తుంది. కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు అన్నిటినీ బాగా కలుపుకొని పచ్చి మామిడికాయను తురుముకొని వేసుకోవాలి. ఇప్పుడు పచ్చి మామిడికాయ తురుము బాగా కలిసేలాగా కలుపుకోవాలి. అందులో ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని వేసి బాగా కలుపుకోవాలి. అంతే, ఎంతో యమ్మీ అండ్ టేస్టీ మామిడికాయ పులిహోర రెడీ. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. Thanks for watching.